శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఉన్నదానితో సంతృప్తి చెందటం ఏంటో తెలుసుకుందాం. ఒక సాధువు ఊళ్ళో తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడ వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంటపడింది. వంగి చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవటం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి, అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. దాని అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. చినిగిన బట్టలతో కొందరు ఎదురైన వాళ్ళతో సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చేజారటం లేదు. సాధువు సంతోష సాధువుకు సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండటం అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒకచోట విశ్రమించాడు. తెల్లవారు సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తుతుందుకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందకి దిగి సాధువుకి నమస్కరించాడు. ఓ సాధు పుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. సాధువు తన దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణం మీ రాజ్యంలో నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరూ నాకు కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుదిరిగాడు. నిరంతరం లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాస్తి.